This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. ఈరోజు సెప్టెంబర్ 4కి సంబంధించి ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీకు యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ రాసే అభ్యర్థుల కోసము, అదేవిధంగా ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు, మరియు ఎస్ఎస్సి, సిజిఎల్, క్లాట్ వంటి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు కూడా ఈ కరెంట్ అఫైర్స్ మీకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్కు మనకు నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్, మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అక్టోబర్లో ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ జూన్లో యూపీఎస్సి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది. సో అంటే మనకు నెక్స్ట్ ఇయర్ జూన్లో రాసే యూపీఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు లాస్ట్ 1 ఇయర్ నుంచి కరెంట్ అఫైర్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఈ లాస్ట్ 1 ఇయర్ అంటే జూన్ నుంచి ఈ ఇయర్ జూన్ అంటే ఈ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీరు ఖచ్చితంగా ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకొని పెట్టుకుంటే సో మీకు ఈజీగా గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది. ఇక తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ తెలుగు మీడియం అభ్యర్థుల కోసము ఈ హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పేపర్స్ని కూడా మీకు ఈజీగా అర్థం అయ్యే విధంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగు మీడియం విద్యార్థులకు కొంచెం టెర్మినాలజీ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. సో వారిని దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్ పేపర్స్ని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ప్రతిరోజు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ముఖ్యమైన కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ కీవర్డ్స్కి సంబంధించిన సమాచారము, మరియు తెలుగు మీడియం అభ్యర్థులు ముఖ్యంగా మీకు అర్థం కాని ఏదైనా టర్మినాలజీ ఉంటే సో దానికి మీరు డిక్షనరీ చూసుకొని దానికి మీనింగ్ రాసుకుంటే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో కాబట్టి దీన్ని మీరు వినియోగించుకోగలరు. ఇక ఈరోజు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఒకసారి నేను ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఇక ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే, ఈ క్రింది వాటిలో ఏది జాతీయ విద్యా విధానము 2020 ఏర్పాటు చేయడానికి ఉద్ఘాటిస్తుంది అనే ఒక క్వశ్చన్ మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో కింద మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. లింగ సమానత్వ నిధి అని జెండర్ ఈక్వాలిటీ ఫండ్, అదేవిధంగా విద్యా ఉద్ధరణ నిధి ఎడ్యుకేషనల్ అప్లిఫ్ట్మెంట్ ఫండ్, మరియు లింగ చేరిక నిధి జెండర్ ఇంక్లూజన్ ఫండ్, సామాజిక సాధికారిత నిధి సోషల్ ఎంపవర్మెంట్ ఫండ్ అని ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆప్షన్స్ కనుక ఒకసారి మనం గమనిస్తే, సో ఇటీవల ప్రకటించిన నూతన ఎడ్యుకేషన్ పాలసీ, నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో ఈ జాతీయ విద్యా విధానంలో ఎడ్యుకేషన్ అప్లిఫ్ట్మెంట్ ఫండ్ను ఏర్పాటు చేయాలని పేర్కొనడం జరిగింది. సో కాబట్టి ఇది మనకు సెకండ్ది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చును. ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే, అగరబత్తీని తయారు చేసే చేతి వృత్తుల వారికి ప్రయోజనం చేకూర్చడానికి గ్రామోద్యోగ్ వికాస్ యోజన కింద ఏ మంత్రిత్వ శాఖ కార్యక్రమాన్ని ప్రారంభించింది అని ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఒకటి గనక మనం గమనిస్తే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సెకండ్ది వచ్చేసి నైపుణ్య అభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకు ఇక్కడ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ అని ఇవ్వడం జరిగింది. ఫోర్త్ వచ్చేసి సూక్ష్మ మరియు చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అని. సో ఇటీవల మనకి ఇది కరెంట్ అఫైర్స్లో కవర్ అవ్వడం జరిగింది. సో ఈ అగరబత్తీలను తయారు చేసే చేతి వృత్తుల వారు ఎవరైతే ఉంటారో సో వారికి ఆర్థికంగా మరింతగా ప్రయోజనం చేకూర్చే విధంగా గ్రామోద్యోగ్ వికాస్ యోజన అనే పథకం కింద సూక్ష్మ మరియు చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. కాబట్టి సో మనకు ఇక్కడ ఫోర్త్ది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చును. ఇందులో మీరు ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఈ గ్రామోద్యోగ్ వికాస్ యోజనకు సంబంధించి ఒకసారి చూసుకోండి. సో మనకు ఏ ఎగ్జామ్స్ చూసుకున్నా కానీ ఈ సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్.
సో ఆ స్కీమ్స్ గురించి మీరు ఖచ్చితంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. ఇక థర్డ్ క్వశ్చన్ చూద్దాం. భారత రైల్వే ప్రత్యేకంగా సవరించిన 10 రైల్వే బ్రాడ్గేజ్ లోకోమోటివ్లను ఏ దేశానికి అప్పగించింది? సో దీనికి కింద 4 దేశాల పేర్లు ఇవ్వడం జరిగింది. సో నేపాల్, మాల్దీవులు, థాయిలాండ్ మరియు బంగ్లాదేశ్. సో ఇది ఇటీవల జరిగిన ఒక ఒప్పందంగా మనం చెప్పుకోవచ్చును. సో ఇది మనకు ఇటీవల కరెంట్ అఫైర్స్లో కవర్ అవ్వడం జరిగింది. సో ఈ 10 రైల్వే బ్రాడ్గేజ్ లోకోమోటివ్లకి సంబంధించి భారతదేశము దీనిని బంగ్లాదేశ్కి అప్పగించడం అనేది జరిగింది. ఇది ఒకసారి మీరు గుర్తుంచుకోండి. సో ఇటీవల ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ కూడా దీనిపై ఒక ప్రకటన కూడా చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో భారతదేశము దాదాపుగా 10 ఈ బ్రాడ్గేజ్ లోకోమోటివ్స్కి సంబంధించి సో దీని యొక్క వాల్యూమ్ను పెంచే విధంగా మరియు ప్యాసింజర్స్కి మరింత సౌకర్యవంతంగా ఉండే విధంగా, మరింత సమర్థవంతంగా పనిచేసే విధంగా ఉండడానికి దీనిని బంగ్లాదేశ్కి అప్పగించడం అనేది జరిగింది. సో ఇక ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే, నీతి ఆయోగ్ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్ AIM ఇక్రిస్ట్ పేరుతో ఒక ఇంక్యుబేటర్ సామర్థ్యాల పెంపు కార్యక్రమాన్ని ఏ ఫౌండేషన్తో ప్రారంభించింది? సో ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కింద మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్, అదేవిధంగా వాధ్వానీ ఫౌండేషన్, స్మైల్ ఫౌండేషన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1 మరియు 2 అని ఇవ్వడం జరిగింది. సో ఇటీవల అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఏదైతే ఉందో సో ఇది ఒక ఇంక్యుబేటర్ సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా ఒక ప్రోగ్రామ్ను ప్రారంభించడం జరిగింది. ఆ ప్రోగ్రాం పేరు వచ్చేసి AIM ఇక్రిసెట్ అనే ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించడం అనేది జరిగింది, అటల్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్. సో దీనికి సెటప్ అంటే దీనికి స్పాన్సర్ చేసింది ఎవరంటే నీతి ఆయోగ్ అని చెప్పుకోవచ్చును. సో ఇక్కడ ఈ నీతి ఆయోగ్ ఏ ఫౌండేషన్తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది అనేది ఇక్కడ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు ఈ బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ మరియు వాధ్వానీ ఫౌండేషన్తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. సో మనకు ఈ టాపిక్ కూడా ఒకసారి ఐడియా ఉండాలి, AIM ఇక్రిసెట్ అనే ప్రోగ్రామ్. సో ఇది ముఖ్యంగా అంకుర సంస్థలు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ని కూడా ప్రారంభించడం అనేది జరిగింది. సో ఇది ఒకసారి గుర్తుంచుకోండి, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్. మరియు ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా ఈ AIM ఇక్రిసెట్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది నీతి ఆయోగ్ యొక్క సహకారంతో. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 300 సంవత్సరాల పురాతన శ్రీ శ్రీ జాయ్ కాళీ మాతర్ ఆలయాన్ని భారత్ సహాయంతో పునర్నిర్మించిన దేశం ఏది అని ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఈ ఆప్షన్స్ కనుక ఒకసారి మనం గమనిస్తే భూటాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక అని ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇటీవల ఈ బంగ్లాదేశ్ సంబంధించి కూడా ఈ వార్త అనేది వచ్చింది కరెంట్ అఫైర్స్లో. కాబట్టి ఇది మనకు ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్. సో 300 సంవత్సరాలకు సంబంధించి అతి పురాతనమైన ఈ శ్రీ శ్రీ జాయ్ కాళీ మాతార్ ఆలయాన్ని భారతదేశ సహాయంతో బంగ్లాదేశ్ పునర్నిర్మించింది. ఇది గుర్తుంచుకోవాలి మీరు. సో ఇది మనకు ఈరోజు ఉన్న క్వశ్చన్స్. సో ఇక నెక్స్ట్ ఈరోజు మనము కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ఈ కరెంట్ అఫైర్స్లో మనకు ముఖ్యంగా ఫస్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం తీసుకుంటే, జనరల్ రావత్ పుషెస్ ఫర్ క్వాడ్ అనే ఒక వార్త మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇండియా వాంట్స్ ది క్వాడ్ టు బికమ్ ఏ సిస్టమ్ టు ఎన్ష్యూర్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్స్ ఇన్ ద ఇండియన్ ఓషియన్ అండ్ అరౌండ్. సో చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సెయిడ్. సో ఇక్కడ ఈ ఇండియన్ ఓషియన్ ఏదైతే ఉందో ఆ ఇండియన్ ఓషియన్ సముద్ర పరివాహక ప్రాంతాలలో భారతదేశానికి
అక్కడ ఈ నౌకాయాన స్వేచ్ఛ అనేది ఉండాలని, అదేవిధంగా అక్కడ నౌకాయాన కార్యకలాపాలు స్వేచ్ఛాయుతంగా జరగాలని, సో దీనికోసము క్వాడ్ని కూడా తీసుకురావాలని కూడా ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ క్వాడ్ అంటే మనకు వచ్చేసి క్వాడ్రిలేటరల్ అని మనం గుర్తుంచుకోవాలి. సో ఈ క్వాడ్రిలేటరల్లో మనకు ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ మరియు అమెరికాలు కలిసి సంయుక్తంగా ఈ క్వాడ్రిలేటరల్ గ్రూప్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఇక్కడ ఇండియన్ ఓషియన్ రీజన్ ఏదైతే ఉందో, ఈ ఇండియన్ ఓషియన్ రీజన్లో చైనా యొక్క తన సైన్యాలని మోహరించి తన ఆధిపత్యాన్ని ఇక్కడ చూపించాలని చూస్తున్న ప్రయత్నంలో, సో ప్రస్తుతం దానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ క్వాడ్ని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని కూడా ఇక్కడ బిపిన్ రావత్ ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టర్మినాలజీ గుర్తుంచుకోండి, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్కి సంబంధించి మరియు ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్స్. సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ మరియు ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్స్ అనేవి 1982లో యుఎన్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ ఈ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ప్రస్తావనను తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి ఇది మనకు గుర్తుంచుకోండి, 1982లో యుఎన్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ టాక్స్ అబౌట్ ద బోట్ ఫ్రీడమ్స్ ఆఫ్ నావిగేషన్ అండ్ ద రైట్స్ ఆఫ్ ద నావిగేషన్. సో ఇక్కడ ఈ కన్వెన్షన్లో సో ఈ నౌకాయానానికి సంబంధించి స్వేచ్ఛ మరియు హక్కుల గురించి ఇక్కడ చర్చించడం అనేది జరిగింది 1982 సంవత్సరంలో. ప్రస్తుతం ఈ ఇండియన్ ఓషియన్ రీజన్ ఏదైతే ఉందో, ఈ ఇండియన్ ఓషియన్ రీజన్ ఇటు ఆస్ట్రేలియాకు, భారత్కు మరియు ఇక్కడ ఉన్న జపాన్, అదేవిధంగా యుఎస్ఏ కూడా చాలా కీలకమైన ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువ మొత్తాదులో వివిధ దేశాల మధ్య వ్యాపారం అనేది కొనసాగుతుంది కాబట్టి, సో ఇక్కడ చైనా ఏదైతే ఉందో, చైనా తన యొక్క ఆధిపత్యాన్ని చూపించుకోవాలని ఇక్కడ ఇండియన్ ఓషన్లో ఎక్కువ మొత్తంలో సైన్యాన్ని మోహరిస్తున్న నేపథ్యంలో, సో దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అన్ని దేశాలు కలిసికట్టుగా రావాలి అని ఇక్కడ ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ మ్యాపింగ్ ఒకసారి చూసుకోండి ఇండియన్ ఓషియన్ రీజియన్కి సంబంధించి. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం తీసుకుంటే, ఈ నెగోషియేషన్స్ ద వే ఫార్వర్డ్ సేస్ మినిస్ట్రీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ అని మనకి ఇక్కడ ఒక ప్రధానమైన వార్త కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ భారత్ మరియు చైనా సరిహద్దు ప్రాంతాలలో ఘర్షణ వాతావరణము కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చలు అనేవి కొనసాగుతున్నాయి. సో దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఈ బ్రిగేడియర్ లెవెల్లో చర్చలు అనేవి కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ద సిచ్యుయేషన్ అలాంగ్ ద డిస్ప్యూటెడ్ బౌండరీ ఓవర్ ద పాస్ట్ 4 months ఈజ్ ఏ డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ ద యాక్షన్స్ టేకెన్ బై ద చైనీస్ సైడ్ దట్ సాట్ ద ఎఫెక్ట్ ఆఫ్ యూనిలేటరల్ చేంజెస్ ఆఫ్ స్టేటస్ కో అండ్ నెగోషియేషన్స్ ఆర్ ద వే ఎహెడ్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గత 4 నెలల నుంచి ఇక్కడ చైనా మరియు భారత్ల మధ్య ఈ సరిహద్దుకు సంబంధించిన వివాదాస్పద అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆ వివాదాస్పద అంశాలు ఒక కొలిక్కి రానందున సో ప్రస్తుతము వీటిని చర్చించుకొని సానుకూలవంతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో ముఖ్యంగా ప్రస్తుతం ఈ చైనా తన యొక్క సైన్యాన్ని ఈ లడఖ్ సరిహద్దు ప్రాంతాలలో ఈ ప్యాంగాంగ్ సరస్సు ఏదైతే ఉందో, ఆ సరస్సు యొక్క సౌత్ బ్యాంక్ అంటే ఉత్తర దిశ వైపు తన యొక్క సైన్యాన్ని మోహరించింది. సో అక్కడ కూడా ఆ ఉత్తర ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా చైనా అక్కడ తన సైన్యాన్ని మోహరించింది. సో ఇక్కడ ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఈ సైనిక ఘర్షణలను సాధ్యమైనంత త్వరగా తగ్గించే విధంగా ఈ చర్చలు అనేవి కొనసాగుతున్నాయని ఇక్కడ ప్రధానమైన వార్త ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మరియు ఈ లడఖ్ సరిహద్దు ప్రాంతము, ఈ ప్యాంగాంగ్ ఈ సరస్సు, అదేవిధంగా ఈ ఫింగర్ 8 ఏవైతే ఉన్నాయో, ఈ ఫింగర్ 8 అనేది కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్.
సో ఈ చర్చల్లో భాగంగా గతంలో బిపిన్ రావత్ కూడా చైనాకు హెచ్చరికలు జారీ చేయడం అనేది జరిగింది. సో భారత్ ఈ చర్చలకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో సో చైనా మరొక వైపు ఈ చర్చల గురించి పట్టించుకోకుండా సైన్యాన్ని మోహరిస్తున్న సందర్భంలో సో ఈ చైనా యొక్క సైన్యాన్ని తిప్పికొట్టే సామర్థ్యం భారతదేశానికి ఉందని ఈ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కూడా ఈ చర్చల్లో భాగంగా స్పష్టమైన ప్రకటన అనేది చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఈ వాస్తవాధీన రేఖ ఏదైతే ఉందో ఈ వాస్తవ ఆధీన రేఖ వద్ద ప్రస్తుతం ఇరు సైనికుల మధ్య ఘర్షణ వాతావరణం అనేది ఉన్న నేపథ్యంలో తన యొక్క భారతదేశం యొక్క బలగాల పరిస్థితి మరియు యుద్ధానికి కావలసిన సన్నద్ధతపై సో ఇక్కడ ఈ ఆర్మీ చీఫ్ నరవానే మరియు వాయు సేనాధిపతి భదౌరియా ఎవరైతే ఉన్నారో సో వీరిద్దరూ సో ఇక్కడ ఒక సమీక్షను కూడా నిర్వహించడం అనేది ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చును. సో దీనికి సంబంధించి ఈ అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం ఏదైతే ఉందో ఈ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరంలో బిపిన్ రావత్ ఈ విషయాలను ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించడం అనేది జరిగింది. అదేవిధంగా సో ఇక్కడ మరికొన్ని అంశాలను కనుక మనం గమనిస్తే సో ఇక్కడ ఎదురవుతున్న సంక్లిష్టమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో సో ఆ సవాళ్లను భారతదేశము సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని మరియు ఇక్కడ టిబెట్లో ఉన్న స్థావరాల్లో అదేవిధంగా వ్యూహాత్మకంగా చైనా చేపడుతున్న రైల్వే లైన్ల అభివృద్ధి మరియు ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో చైనా చేస్తున్న కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యకలాపాలను భారత్ అత్యంత నిఘా నేత్రంతో పరిశీలిస్తుందని సో వీటిని చైనా గుర్తుపెట్టుకోవాలని కూడా ఇక ఒక హెచ్చరికను కూడా ఇక్కడ జారీ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ భారత్ చైనాలకు సంబంధించి ఈ సరిహద్దుకు సంబంధించిన వివిధ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలు మరియు వివిధ ప్రోటోకాల్స్ను ఈ చైనా ఉల్లంఘించడం వలనే సరిహద్దులో గత 3 దశాబ్దాలుగా ఒక ఉద్రిక్త వాతావరణం అనేది నెలకొంది అనే ఇక్కడ ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. సో ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ తన యొక్క సైనిక బలగాన్ని అదేవిధంగా ఆయుధ సామాగ్రిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఇక్కడ ఈ వాస్తవాధీన రేఖ దగ్గర ఉన్న వివిధ ప్రాంతాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ఇక్కడ ఈ డెస్పాంగ్ ప్లెయిన్స్ అదేవిధంగా చుమర్ అనే ప్రాంతాలపై ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఆయుధ సంపత్తిని మరియు సైన్యాన్ని కూడా భారీగా తరలించడం జరిగింది. ఈ లొకేషన్స్ ఒకసారి మీరు మ్యాప్లో చూసుకోండి. డెస్పాంగ్ ప్లెయిన్స్ మరియు చుమర్ ప్రాంతాలు. అదేవిధంగా నిన్న మీకు ఆల్రెడీ మ్యాపింగ్ చూపించాను ఈ ఫింగర్ ఎయిడ్స్కి సంబంధించి. అదేవిధంగా ఈ సరస్సు ఏదైతే ఉందో ఆ ప్యాంకాంగ్ సరస్సు, ఆ సరస్సుకు సంబంధించి కూడా మ్యాపింగ్ ఒకసారి మీకు చూపించాను, అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. సో ఇక మరొక అంశం వచ్చేసి ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ఈ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అనేది కూడా ఈ చైనా సరిహద్దు ప్రాంతాల్లో మోహరించడం అనేది జరిగింది. సో ఇది భారత్ తరపున ఉన్న ఒక సైనిక వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చును, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్. సో దీని గురించి ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి మనం చూసుకోవాలి. సో 1962వ సంవత్సరంలో చైనా యుద్ధం తర్వాత ఈ చైనా చేస్తున్న ఈ దురాక్రమణ ఏదైతే ఉందో వీటిని అడ్డుకోవడానికి ఒక ప్రత్యేకమైన దళం అవసరమని అప్పుడు భారత ప్రభుత్వం గుర్తించడం జరిగింది. సో అప్పుడు 1962వ సంవత్సరంలో సో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ మేజర్ జనరల్ సుజాన్ సింగ్ ఉబన్ నేతృత్వంలో ఈ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ బాగా గుర్తుంచుకోండి ఈ పేరు. సో 1962వ సంవత్సరంలో అప్పుడు ఉన్న మేజర్ జనరల్ సుజాన్ సింగ్ ఉబన్, ఈ పేరు గుర్తుంచుకోండి, సుజాన్ సింగ్ ఉబన్
నేతృత్వంలో ఈ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇది ఉత్తరాఖండ్లో ఉన్న చహ్రాద్ అనే ప్రాంతంలో దాదాపుగా 5,000 మందితో ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్. సో ఈ దళానికి మరొక పేరు కూడా ఉంది. ఆ పేరు వచ్చేసి వికాస్ సేన అని ఈ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ని పిలవడం జరుగుతుంది. సో ఈ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్కి సంబంధించి ఇక్కడ టిబెట్ నుంచి ఎవరైతే శరణార్థులు వస్తారో వారిని, అదేవిధంగా భారత సైన్యంలో గోర్ఖా రెజిమెంట్కి చెందిన వారిని మాత్రమే ఇందులో రిక్రూట్మెంట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు వీళ్ళనే రిక్రూట్ చేసుకుంటారంటే టిబెటన్లు మరియు ఈ గోర్ఖాలు ఎవరైతే ఉన్నారో సో వీరికి అక్కడ ఉన్న ఈ పర్వత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పర్వత ప్రాంతాలపై సో మంచి అవగాహన అనేది ఉంటుంది కాబట్టి సో ముఖ్యంగా వీరినే ఇందులో ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అక్కడి యొక్క వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వీరు తట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో వీరికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. అదేవిధంగా గెరిల్లా యుద్ధము మరియు అధునాతన ఆయుధాలను ఉపయోగించడము, టెక్నాలజీ సహాయంతో శత్రువుల యొక్క జాడను కనిపెట్టడం వంటి అంశాలలో సో వీరు నిపుణులు కాబట్టి సో వీరిని ఇక్కడ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో వీరికి అమెరికా నిఘా సంస్థ ఏదైతే ఉందో ఈ అమెరికా నిఘా సంస్థ వీరికి శిక్షణ నైపుణ్యాలను ఇవ్వడం జరిగింది గతంలో. సో ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం వచ్చేసి ఈ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ దళం ఏదైతే ఉందో సో ఇది భారత సైన్యంలో భాగం కాదు అని మనం గుర్తుంచుకోవాలి. ఇది ఒక ప్రత్యేకమైన దళం ఇది. సో ఇది మీరు బాగా గుర్తుంచుకోండి, ఇది భారత సైన్యంలో భాగం కాదు. సో ఈ దళం నిర్వహించే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో సో ఇవన్నీ అత్యంత రహస్యంగా కొనసాగుతాయి. దీనికి సంబంధించి ఇది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే ప్రధానమంత్రి కార్యాలయం పరిధిలో ఈ దళం అనేది పనిచేస్తుంది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఆదేశాలతో ఈ దళం తన యొక్క కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటిని కొనసాగిస్తుంది. సో ఇది గుర్తుంచుకోండి, పిఎంఓ ప్రధానమంత్రి కార్యాలయం పరిధిలో ఈ దళం పనిచేస్తుంది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఆదేశాలతో ఈ దళం తన యొక్క కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఇది స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్కి సంబంధించిన సమాచారము. ప్రస్తుతం ఇక్కడ ఈ చర్చలు కొనసాగుతున్న తరుణంలో ఇక్కడ ఈ చైనా సరిహద్దు ప్రాంతాల్లో భారత సైన్యంతో పాటు ఈ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ను కూడా అక్కడ ఎక్కువ మొత్తంలో మోహరించడం అనేది జరిగింది. ఇది మెయిన్గా ఈ న్యూస్ యొక్క మొత్తం సారాంశం ఇది. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక ఒకసారి మనం గమనిస్తే రిలీఫ్ ఫర్ బారోవర్స్ ఇన్ మారటోరియం కేస్ అని ఇక్కడ మనకు ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. సో ఈ మారటోరియంకి సంబంధించి కేసు అనేది గత కొంతకాలంగా సుప్రీంకోర్టులో విచారణ అనేది కొనసాగుతుంది. సో ఈ మారటోరియం పొడిగింపు, అదేవిధంగా దీనికి సంబంధించి వడ్డీ మాఫీ ఏదైతే ఉందో సో ఈ వడ్డీ మాఫీకి సంబంధించి విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన ఆదేశాలను జారీ చేయడం జరిగింది. సో తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఆగస్టు 31వ తేదీ నాటికి సో ఈ ఎన్పిఏలుగా ప్రకటించని ఖాతాలను ఎన్పిఏలుగా ప్రకటించవద్దని బ్యాంకులకు సుప్రీంకోర్టు ఆదేశాన్ని జారీ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని మనం గుర్తుంచుకోవాలి. నిరర్ధక ఆస్తులని మనం తెలుగులో అంటాం. సో దాదాపుగా ఈ నిరర్ధక ఆస్తులు ఏమిటంటే బ్యాంకులకు సో ఈ రుణము 90 రోజుల పాటు తిరిగి చెల్లించకుంటే సో వాటిని నిరర్ధక ఆస్తులుగా ప్రకటించడం అనేది జరుగుతుంది. సో గతంలో ఈ లాక్డౌన్ నేపథ్యంలో అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ అనేది కొంతమేరకు క్షీణించిపోయిన సందర్భంలో సో చాలా కంపెనీస్ మరియు ఆర్గనైజేషన్స్ తమ యొక్క కార్యకలాపాలను నిర్వహించలేని పక్షంలో ఈ లోన్స్కి సంబంధించిన ఈఎంఐస్ ఏవైతే ఉన్నాయో ఆ ఈఎంఐస్కి సంబంధించి మారటోరియంను
ప్రకటించడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో గతంలో 3 నెలలు ప్రకటించినప్పటికీ ఆ తర్వాత దాన్ని మళ్ళీ 3 నెలలు పొడిగించడం అనేది జరిగింది. సో ఈ ఆగస్టు 31వ తేదీతో ఈ మారటోరియం పీరియడ్ పూర్తి అవుతుంది. సో దానికి సంబంధించి ప్రస్తుతం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో ఈ ఆర్థిక వ్యవస్థ అనేది ఇంకా పుంజుకోలేదని సో దీనిని పరిశీలించాలని, ఈ మారటోరియం గడువును మరింతగా పెంచాలి. అదేవిధంగా ఇక్కడ ఒక వివాదాస్పదమైన అంశం ఉంది వడ్డీకి సంబంధించి. సో వడ్డీ మీద వడ్డీని తీసుకుంటున్నారని కూడా ఇక్కడ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి ఈ విచారణ అనేది కొనసాగుతుంది. సో ఈ విచారణలో భాగంగా ఈ ఆగస్టు 31వ తేదీ నాటికి ఈ ఎన్పిఎస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఎన్పిఎస్గా డిక్లేర్ చేయకూడదు అని బ్యాంకులకు సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ను ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి మీరు. సో అదేవిధంగా ఈ సుప్రీంకోర్టు విచారణ అనేది ఇంకా కొనసాగుతుంది. సో దీనిపై ఇంకా ఫైనల్గా ఒక జడ్జిమెంట్ అనేది ఇంకా ఇవ్వలేదు. సో దీనిని మళ్ళీ సెప్టెంబర్ 10వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మారటోరియం కాలానికి సంబంధించి ఈ బ్యాంకులు విధించాల్సిన వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీకి సంబంధించి సుప్రీంకోర్టు ఇక్కడ కొన్ని ప్రశ్నలను కూడా లేవనెత్తింది. సో దానికి సంబంధించి ఈ వడ్డీ అనేది సాధారణంగా చెల్లించేదని, సో సాధారణ ఆర్థిక నియమాలకు అనుగుణంగానే ఈ వడ్డీని తీసుకుంటున్నామని కూడా ఇక్కడ ఈ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఎవరైతే ఉన్నారో అతను కూడా సుప్రీంకోర్టుకు ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇతను ఇచ్చిన ఒక ప్రకటన గనక మనం గమనిస్తే, సో ఈ కరోనా మహమ్మారి కారణంగా వ్యాపారాల మీద ఆర్థికంగా భారం పడిన నేపథ్యంలో సో ఈ వ్యాపారాల వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ కోసమే ఈ ఈఎంఐల చెల్లింపులను వాయిదా వేసేందుకు ఈ మారటోరియంను ప్రకటించడం జరిగింది అని, వడ్డీ మాఫీ చేసేందుకు ఈ మారటోరియంను ప్రకటించలేదు అని కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈ కోవిడ్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎవరైతే ఉన్నారో సో వారు ఈ మారటోరియం ద్వారా కొంత మేరకు లబ్ధి పొందారని, సో డిఫాల్టర్లు ప్రయోజనం పొందలేదు అని కూడా ఇక్కడ ఇతను వ్యక్తం చేయడం జరిగింది తుషార్ మెహతా. సో దీనికి సంబంధించి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ మార్గదర్శకాలను కూడా జారీ చేయనుందని కూడా సుప్రీంకోర్టుకు ఇతను వివరించడం జరిగింది. సో ఇటువంటి సమయంలో ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కల్పించుకోవాల్సిన అవసరం కూడా లేదు అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ బారోవర్స్ అంటే ఇక్కడ ఎవరైతే అప్పులు తీసుకుంటున్నారో సో వారికి సంబంధించి ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఎటువంటి సంబంధం లేదని కూడా ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ పరిశీలన చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ప్రస్తుతం. సో ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా వైరస్ కొనసాగుతున్న నేపథ్యంలో ఏ విధంగా ప్రభావం చూపింది అనే అంశాలపై ఒక పరిశీలన చేయాలని సుప్రీంకోర్టు ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇండియా ఈజ్ బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ సేస్ మోడీ. సో ఇక్కడ మోడీ కొన్ని కీలకమైన ప్రకటనలు చేయడం జరిగింది. సో ఇండియా అనేది పెట్టుబడులకు అనుకూల ప్రదేశం అని, సో భారతదేశంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఇక్కడ కోరడం జరిగింది. సో ఇక్కడ ఒక వెబినార్ సదస్సు అనేది కొనసాగింది. అందులో భాగంగా సో ఇతను తన యొక్క అభిప్రాయాలను ఇక్కడ వ్యక్తం చేశాడు. సో యుఎస్ ఇండో వ్యూహాత్మక భాగస్వామ్య వర్చువల్ సదస్సు ఏదైతే ఉందో ఆ వర్చువల్ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ప్రసంగించడం జరిగింది. సో అంతర్జాతీయ కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపింది, కానీ సో ప్రస్తుతం భారతదేశంపై ఆ ప్రభావం అనేది కొంతమేరకే ఉందని కూడా ఇక్కడ తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో ప్రస్తుతం భారతదేశము తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఈ కరోనా తీవ్రత అనేది చాలా వరకు తగ్గిందని, సో భవిష్యత్తులో కూడా
ఈ కరోనా ప్రభావానికి సంబంధించి మరికొన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉందని కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ భారత్ మరియు యుఎస్లకి సంబంధించి ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల గురించి కూడా ఇక్కడ ఒక ప్రకటన చేయడం జరిగింది. సో ఈ రెండు దేశాల మధ్య గతంలో అనేక ఒప్పందాలు అనేవి జరిగాయని, సో భవిష్యత్తులో కూడా మరింత లాభం చేకూరే అవకాశం అనేది ఉంటుందని కూడా సో ఇక్కడ చెప్పడం జరిగింది. సో భారత ప్రభుత్వం ఈ పారిశ్రామిక రంగానికి తీసుకున్న చర్యల్లో ముఖ్యంగా జిఎస్టికి సంబంధించి ఇక్కడ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సో ఈ జిఎస్టి వలన భారత పారిశ్రామిక వ్యవస్థ అనేది మరింతగా మెరుగుపడే అవకాశం ఉందని, సో కాబట్టి ప్రస్తుతం ఈ ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పెట్టుబడులకు అనేక విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని, సో కీలకమైన ఆర్థిక రంగాలతో పాటు సామాజిక రంగాల్లో కూడా అపారమైన అవకాశాలు భవిష్యత్తులో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఒక అనువైన వాతావరణం కల్పించే విధంగా భారత ప్రభుత్వం భవిష్యత్తులో చర్చలు కొనసాగిస్తుందని కూడా ఇక్కడ ఒక ప్రకటన చేయడం జరిగింది. సో ఇది మనకు ఓవరాల్గా. సో అయితే ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాల్సింది ఈ యుఎస్ ఇండో వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు గురించి ఒకసారి చూసుకోండి. దీని గురించి ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయండి. అదేవిధంగా సో భారతదేశము ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాల్లో భాగంగా ఈ జిఎస్టికి సంబంధించి కూడా ఒకసారి చూసుకోండి. ఈ జిఎస్టికి సంబంధించి ఆర్థిక రంగంపై దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది, సో దానివల్ల భారతదేశంలో పెట్టుబడులు పెరిగాయా లేదా అనే అంశాన్ని ఒకసారి మీరు విశ్లేషణ చేసుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం తీసుకుంటే సుప్రీంకోర్టు రిజెక్ట్స్ ఉమెన్ ఆర్మీ ఆఫీసర్స్ ప్లీ. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్ కనుక ఒకసారి మనం చూసుకుంటే షార్ట్ సర్వీస్ కమిషన్ అనేది, సో ఇది మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో షార్ట్ సర్వీస్ కమిషన్ ఉమెన్ ఆఫీసర్స్ అని, సో దీనికి సంబంధించి ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా వేయడం జరిగింది. సో దీని ద్వారా ఇది ఏర్పాటు చేయడం వలన ఈ ప్రయోజనం ఏదైతే ఉందో, సో ఈ ప్రయోజనము అందరికీ వర్తించే విధంగా చేయాలని కూడా ఈ పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక కట్ ఆఫ్ డేట్ అనేది నిర్ణయించడం జరిగింది. సో ద సుప్రీం కోర్ట్ డిక్లైన్డ్ హియర్ ప్లీ by a batch of short service commission women officers seeking benefits of permanent commission in the army. These officers completed 14 years of service only in March. సో ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సో వీరు ఈ 14 years సర్వీస్ని పూర్తి చేసుకోవడం జరిగింది మార్చ్ నెలలో. అయితే ఇక్కడ ఈ కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో ఈ కట్ ఆఫ్ డేట్ అనేది February 17th ఇక్కడ ప్రకటించడం జరిగింది. సో కాబట్టి ఈ మార్చిలో ఈ పూర్తి చేసుకున్న వారికి ఈ షార్ట్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ప్రయోజనాలు అనేవి లేవు. కాబట్టి సో దీనిని పునః పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టులో వీరు ఒక పిటిషన్ వేస్తే సో ప్రస్తుతం దీన్ని సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది. ఇది ఒకసారి గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే క్లాజ్ ఇన్ సెక్యులర్ మ్యారేజ్ లా వైలేట్స్ రైట్ టు ప్రైవసీ అని ఇక్కడ ఒక అంశం ఇవ్వడం జరిగింది. సో ఈ సెక్యులర్ మ్యారేజ్ లాకి సంబంధించి అందులో ఉన్న ఒక నిబంధన ఏదైతే ఉందో అది రైట్ టు ప్రైవసీని వైలేట్ చేస్తుందని కూడా ఇక్కడ ఒక పిటిషన్ వేయడం జరిగింది. సో సెక్యులర్ మ్యారేజ్ లాకి సంబంధించి ఇక్కడ వివరాలు ఒకసారి మనం గమనిస్తే ఈ మత పరంగా చేసుకునే వివాహాలు ఏదైతే ఉన్నాయో ఆ వివాహాలకు సంబంధించి సో వారి ద్వారా సేకరించే సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం అనేది రైట్ టు ప్రైవసీకి వ్యతిరేకంగా ఉంది అని ఇక్కడ ఒక పిటిషన్ వేయడం జరిగింది. సో ఎందుకంటే ఇక్కడ ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో ఈ వివాహానికి సంబంధించి అక్కడ ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954లో ఏర్పాటు చేయబడిన ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో ఒక నిబంధన అనేది ఉంది. ఆ నిబంధనలో ఎవరైతే ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటున్నారో స్పెషల్ మ్యారేజ్ లా ప్రకారము సో సెక్యులర్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. సో వారికి సంబంధించి కంప్లీట్ సమాచారం అనేది సేకరించడం అనేది జరుగుతుంది. అంటే వారి యొక్క పర్సనల్ డీటెయిల్స్, అదేవిధంగా
వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఆక్యుపేషన్స్, ఫోన్ నెంబర్, అడ్రస్, వారి యొక్క ఐడెంటిటీ ఇన్ఫర్మేషన్స్, ఇటువంటి వివరాలు అన్నీ కూడా తీసుకోవాలని కూడా ఇక్కడ ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. అయితే సో ఈ చట్టంలో పేర్కొన్న ఈ నిబంధన ఏదైతే ఉందో ఈ నిబంధన మన భారత రాజ్యాంగంలో ఉన్న రైట్ టు ప్రైవసీకి వ్యతిరేకంగా ఉందని ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం అనేది జరిగింది. అయితే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోండి, ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఒకటి ఇంపార్టెంట్. సో ఇది 1954లో తీసుకురావడం జరిగింది. ఇదొకటి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే COVID-19 డిస్ట్రెస్ షుడ్ నాట్ ఇంపాక్ట్ క్రెడిట్ అసెస్మెంట్స్, ఫైనాన్స్ మినిస్టర్. సో ప్రస్తుతం కరోనా వైరస్ కొనసాగుతున్న నేపథ్యంలో ఒక కీలకమైన ఈ ఆర్థిక రంగానికి సంబంధించి సో ఒక కీలకమైన ప్రకటన చేయడం జరిగింది నిర్మలా సీతారామన్. సో దానికి సంబంధించి ఈ టాపిక్ గనక ఒకసారి మనం తీసుకుంటే సో వేగంగా రుణ పునరుద్ధరణ చేయాలని కూడా ఇక్కడ ఒక ప్రకటన చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఈ సంక్షోభం నేపథ్యంలో ఆదాయం లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రుణగ్రహీతలు ఎవరైతే ఉన్నారో సో వారికి కొంత మేరకు ఉపశమనం కల్పించడమే ప్రధానమైన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సెప్టెంబర్ 15వ తేదీ నాటికి ఈ రుణ పునరుద్ధరణ పథకానికి ఒక రూపకల్పన చేయాలని బ్యాంకులకు ఈ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాలను ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి బ్యాంకులతో ఆమె ఒక కీలకమైన భేటీని నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ ఈ గత కొంతకాలంగా ఈ లాక్డౌన్ పరిస్థితులు, అదేవిధంగా ఈ కరోనా మహమ్మారి వలన వ్యాపారాలు చాలా తీవ్రంగా నష్టపోవడం, సో తద్వారా ఆర్థికపరమైన భారం ఏర్పడడం వలన సో ఈ విధంగా దెబ్బతిన్న వ్యాపార యూనిట్లకు అనుకూలంగా సహాయం చేయడమే ఒక లక్ష్యంగా ఈ పథకానికి రూపకల్పన చేయాలని ఈమె చెప్పడం జరిగింది. సో సాధ్యమైనంత మేరకు అన్ని రంగాలు ఏవైతే ఉన్నాయో సో ఈ అన్ని వ్యాపార రంగాలకు ఉపశమనం కల్పించడమే ఒక లక్ష్యంగా ఈ రుణ పునరుద్ధరణ పరిష్కార పథకాన్ని సో సాధ్యమైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇది కొంతమేరకు రుణగ్రహీతలకు ఒక సదవకాశంగా మనం చెప్పుకోవచ్చును. సో భవిష్యత్తులో దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాలి. సో సెప్టెంబర్ 15వ తేదీ వరకు దీనిపై ఒక ఫైనల్గా ఒక డెసిషన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే భారత్లోనే AK-47 తయారీ అనే ఒక వార్త కనిపిస్తుంది. సో రష్యాతో భారత ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో భారత్లో AK-47 203 రైఫిల్స్కి సంబంధించి సో వాటిని తయారు చేయడానికి ఇండియా మరియు రష్యాల మధ్య ఒక కీలకమైన ఒప్పందం కుదిరింది. ఇక్కడ ఈ రష్యా గుర్తుంచుకోండి, AK-47 తయారు చేయడానికి చేసుకున్న ఒప్పందం ఇది. సో ఇక్కడ ఇండో రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ జేవీలో భాగంగా సో వీటిని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇండియా రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో అదేవిధంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు మరియు కల్నోషికోవ్ కన్నెర్స్ రొసోబోరోనెక్స్ పోర్టులు ఈ జాయింట్ వెంచర్లో భాగస్వాములు. సో దీనికి సంబంధించి నిన్న ఆల్రెడీ మీకు ఈ న్యూస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది మళ్ళీ రిపీట్ అయింది ఈరోజు. ఈ నేమ్స్ ఒకసారి మీరు గుర్తుంచుకోండి, ఇందులో ఎవరెవరు పాల్గొంటున్నారు అనే నేమ్స్ మీరు గుర్తుంచుకోండి. సో ఇక ఈ ఒప్పందానికి సంబంధించి AK-47 రైఫిల్స్లో 203 మోడల్ చెందిన వాటిని ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. సో భారత్ ఆర్మీకి దాదాపుగా 7.7 లక్షల ఈ AK-47 అవసరం అవుతాయని కూడా ఒక అంచనా వేయడం జరిగింది. సో ఈ 1,00,000 రైఫిల్స్ని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటాం. సో మిగతావి దేశీయంగా
తయారు చేసేలా ఒక ఒప్పందం అనేది కుదిరింది. సో ప్రస్తుతం ఇప్పుడు వాడుతున్న ఈ ఇన్సాస్ రైఫిల్ ఏదైతే ఉన్నాయో సో వీటిని 1996 నుంచి మన భారత ఆర్మీ ఉపయోగిస్తుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏపీ గేమింగ్ యాక్ట్ 1974 ఏదైతే ఉందో దానికి కొన్ని సవరణలు చేస్తూ కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. సో సమాజంలో చెడు ప్రభావము చూపించే ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రమ్మీ మరియు ఫోకల్ జూదం మరియు బెట్టింగ్లకు సంబంధించి గేమ్స్ ఏదైతే ఉన్నాయో సో వాటిని పూర్తిగా నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974కు కొన్ని సవరణలు చేయడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ దీనిని కనుక ఉల్లంఘిస్తే సో వీరికి 6 నెలల పాటు జైలు శిక్ష మరియు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాడికి 1 ఏడాది జైలు శిక్ష, రెండవసారి కూడా ఇటువంటి తప్పిదానికి పాల్పడితే 2 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా విధించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇది మంత్రిమండలి తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చును. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏపీ గేమింగ్ యాక్ట్ 1974కు సవరణలు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా సో దీనిని ఉల్లంఘిస్తే శిక్ష కూడా ఒకసారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. సో ఇక మరికొన్ని నిర్ణయాలు కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి తీసుకోవడం జరిగింది. సో వ్యవసాయ రంగానికి సంబంధించి నగదు బదిలీ ఏదైతే ఉందో ఆ ఉచిత విద్యుత్కు నగదు బదిలీ పథకాన్ని కూడా ఆమోదం తెలపడం జరిగింది. సో ఇక మరికొన్ని నిర్ణయాలు కనుక చూసుకుంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఆమోదం కూడా తెలపడం జరిగింది. సో ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించి సో అక్కడ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో బాబు జగజీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ సో ఆ పనులను త్వరితగతిన చేపట్టడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. సో ఇదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ కోసం రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ ఆర్డినెన్స్ 2020కి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ ఆర్డినెన్స్ 2020కి ఆమోదం తెలిపింది. ఎక్కడ అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఫిషరీస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. సో మత్స్య రంగానికి సంబంధించి ఒక సమగ్ర అభివృద్ధి సాధించేందుకు ఈ యూనివర్సిటీ అనేది చాలా తోడ్పడుతుంది, ఈ ఫిషరీస్ యూనివర్సిటీ. సో దీని ద్వారా ఏం చేస్తారంటే రాష్ట్రంలో ఈ మత్స్య మరియు ఈ ఆక్వా రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించాలని ఒక ఉద్దేశాన్ని పెట్టుకోవడం జరిగింది. సో దీనికోసము వచ్చే 5 సంవత్సరాల్లో 300 కోట్లను కేటాయించనున్నారు. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే సత్వర నేర పరిశోధనతోనే న్యాయం అనే ఒక ప్రకటన చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ నవాంగ్. సో క్రిమినల్ కేసులకు సంబంధించి దోషులను సత్వరం శిక్షించి సో బాధితులు ఎవరైతే ఉంటారో సో వారికి సరైన న్యాయం అందించడమే తమ యొక్క లక్ష్యం అని కూడా ఇక్కడ ఒక ప్రకటన చేశారు. సో నేర పరిశోధన అంశాలకు సంబంధించి పరస్పరం సహకారానికి ఇక్కడ నల్సార్ విశ్వవిద్యాలయంతో ఏపీసీఏడి విభాగము ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది గుర్తుంచుకోండి, మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో నేర పరిశోధన అంశాల్లో పరస్పరం సహకారానికి నల్సార్ విశ్వవిద్యాలయంతో ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగము ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో దీని ద్వారా ఏం చేస్తారంటే ఈ నల్సార్ విశ్వవిద్యాలయం అనేది ఒక లా యూనివర్సిటీ. ఇది ఇక్కడ ఉన్న న్యాయ విద్యార్థులకు రాష్ట్ర సిఐడి విభాగంలో ఒక ఇంటర్న్షిప్ను కూడా కల్పించడం జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే ఈ పంటకు సంబంధించి సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంట నమోదు అనేది చాలా వేగంగా కొనసాగుతుంది. సో దీనికి సంబంధించి సో జిల్లాల వారీగా ఎంత మేరకు ఈ పంట నమోదు వివరాలు అయినా
ఇక్కడ క్లియర్గా ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. సో ఈ టేబుల్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఇక్కడ మొత్తం విస్తీర్ణము, సాగులోకి వచ్చిన ప్రాంతము మరియు పంట నమోదు అనేది ఒకసారి మీరు గుర్తుంచుకోండి. జనరల్గా ఇది గ్రూప్ 2 ఎకనామిక్ సర్వేలో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి జస్ట్ ఇది ఒకటి గుర్తుంచుకోండి. యాక్చువల్గా ఈ పంట అంటే ఏమిటి అంటే, సో రైతులు ఏ పంటలు ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారో తెలుసుకోవడానికి ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది. సో పంటల యొక్క సమగ్ర సమాచారాన్ని తెలుసుకునే విధంగా మరియు ఈ పంటల సేకరణ, మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించడం అనేది ఈ పంట యొక్క ప్రధానమైన ఉద్దేశము. సో రైతులకు సంబంధించిన వివిధ లావాదేవీలు ఏవైతే ఉంటాయో ఆ లావాదేవీలకు సంబంధించిన సమాచారం కూడా తెలుసుకోవచ్చును. సో ఇప్పటికే దాదాపుగా 77% ఈ పంటల నమోదు అనేది పూర్తయింది. జస్ట్ ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇక ఈరోజు క్వశ్చన్స్ ఒకసారి చూస్తే, డిస్ట్రిక్ట్ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2020 ప్రకారము 2025 నాటికి భారత రక్షణ తయారీ టర్నోవర్ లక్ష్యం ఎంత? కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ సమాధానం గుర్తించండి. సెకండ్ క్వశ్చన్, మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పడడానికి హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ PNGITCలతో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది? కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ. మొదటి గోల్ఫ్ కోర్స్ అయిన తెంజాల్ గోల్ఫ్ రిసార్ట్ అనే స్వదేశ్ దర్శన్ పథకాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాం. ఆవ నూనెను సరఫరా చేయడానికి ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్ ఏ కేంద్ర సాయుధ పోలీసు దళంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి. ఫిఫ్త్ క్వశ్చన్, జాతీయ విద్యా విధానంలో విదేశీ భాషల ఉదాహరణల జాబితా నుంచి ఏ భాషను తొలగించారు? స్పానిష్, ఆంగ్లం, కొరియన్, మాండరిన్. సో ఇది మనకి ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ మరియు క్వశ్చన్స్. సో AKS, IAS, UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్లో జనరల్ స్టడీస్, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోచింగ్ అందజేస్తుంది. అదేవిధంగా వివిధ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్లో ముఖ్యంగా సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వంటి సబ్జెక్ట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్లో భాగంగా ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు ఆయా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారితో ఈ టెస్ట్లు సంబంధించిన క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి APPSC మరియు TSPSCకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ బోత్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో దీంతోపాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. కోచింగ్ అండ్ టెస్ట్ సిరీస్ మీకు కంబైన్డ్గా ఉంటుంది. ఇక గ్రూప్ 1 టెస్ట్ సిరీస్కి సంబంధించి APPSC గ్రూప్ 1 టెస్ట్ సిరీస్లో భాగంగా మొత్తం 25 టెస్టులను కండక్ట్ చేస్తాం. సో ఈ టెస్ట్ సిరీస్తో పాటు ఆ టెస్ట్లకు సంబంధించిన డిస్కషన్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది కోర్సెస్కు సంబంధించిన సమాచారము. ఇది ఈరోజు మనకు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ PDF మీకు AKS, IAS ఎడ్యునేషన్ యాప్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి సో మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, AKS, IAS ఎడ్యునేషన్ అనే యాప్. సో ఇది మనకు ఈరోజు మొత్తం ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.